మా నాన్నగారు నాతో అనే మాట ఏంటంటే, నా చిన్న కూతురికి ఒక చక్కనైన వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేస్తానని అస్తమానం అంటూ ఉండేవారు అనమాట. సరే, పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత పెళ్లి వాళ్ళు ఎవరో చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పారు. సరే అని చెప్పేసి నన్ను మామూలుగా రెడీ చేశారు. రెడీ చేస్తే మేము పైన స్టేర్లో ఉన్నామండి. వాళ్ళు వచ్చారు అని చెప్పగానే మేము పైనుంచి చూస్తారు కదా ఎంతమంది వచ్చారు ఏంటని చెప్పి, ఇద్దరే వచ్చారండి. అందులో ఒక ఆయనకి మాత్రం బట్టతల ఉందన్నమాట అండి. సరే, మొత్తం మీద పైకి వచ్చారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారేమో. ఎదురుగుండా ఇద్దరు కూర్చున్నారండి. అందులో ఒక ఆయన పెళ్ళికొడుకు అన్నారు. ఆయన చాలా ఎండలో వచ్చారేమో, మొఖం అది నలుపు వచ్చేసి నల్లగా ఉన్నారనమాట అండి. నేను కూర్చొని చూశాను. ఆయన చూసిన తర్వాత ఈయనే పెళ్ళికొడుకు అన్నారు. సరే చూశాను, సైలెంట్గా లేచి లోపలికి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, మా పాపని నేను అడిగి మీకు కబురు చేస్తానండి అని చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అండి. ఈలోపు మా నాన్నగారు లోపలికి వచ్చిన తర్వాత మా అమ్మగారిని అడిగారు, ఏమంటుంది అల్లి, నన్ను అల్లి అని ముద్దుగా పిలుస్తారు. అల్లి ఏమంటుంది అంటే, మా అమ్మగారు అన్నారు దానికి నచ్చలేదంట, పోలే ఇంకోటి ఏదైనా చూద్దాంలేండి అని మా అమ్మగారు అన్నారు. అంటే అప్పుడు మా నాన్నగారు అన్నారు, నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడుతాను అల్లితో అని చెప్పేసి మా నాన్నగారు రూమ్లోకి నన్ను తీసుకెళ్ళి మా నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకొని నా చెయ్యి ఆయన చేతిలోకి తీసుకొని మా నాన్నగారు అన్న మాట ఏమిటంటే, అమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా నచ్చలేదా నేను అడగాలనుకోవటం లేదు, కానీ నేను నీకు ఒక్క మాట చెప్తాను. ఈ సంబంధం ఇంతవరకు ఇంటి వరకు వచ్చిందంటే నేను నా ఆలోచన బట్టి నేను రమ్మని చెప్పలేదు, ఇది దేవుని చిత్తము అని నేను తెలుసుకున్నాను కనుకనే వారిని ఇంతవరకు నేను రమ్మన్నాను. నువ్వు నా మాట విని ఈ సంబంధం కనుక నువ్వు చేసుకుంటే, ఆ అబ్బాయిని కనుక నువ్వు చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే నాన్న చెప్పాడని నువ్వు చేసుకోకు, ఇది దేవుని చిత్తము అని నమ్మితే కనుక నువ్వు ఈ వివాహం చేసుకో అన్నారండి. అయితే ఆయన నాకు నాన్నే కావచ్చు, కానీ ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప సేవకుడు, అనేక ఆత్మల్ని ఈ ప్రాంతంలో అనేక వేల ఆత్మలను దేవుళ్ళలోనికి నడిపించిన సేవకుడు, నాకన్నా బాగా మీకు తెలుసు. అయితే మా నాన్నగారు ఆ మాట ఎప్పుడైతే చేయి పట్టుకొని, నా మాట వినమ్మా, నీ జీవితం బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, తర్వాత నేనున్నా లేకపోయినా కానీ ఈ మాటని గుర్తుంచుకో అమ్మ అని చెప్పి మా నాన్నగారు చెప్పారు. మా నాన్నగారు అంతలా చేయి పట్టుకొని ఆయన చెప్తా ఉంటే ఇంకా ఆయన మాట నేను కాదు అని అనలేకపోయానండి. వెంటనే, డాడీ మీ ఇష్టం అయితే మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, మీకు నచ్చిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పి మా డాడీ మాటకి తలొంచానండి. తలొంచిన దాన్ని బట్టి వివాహం జరిగింది. ఇంతకా బట్టతల ఆయన ఎవరో మీకు అర్థమైంది కదండి.